అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రవి రిపోర్ట్స్. తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. సినిమా స్క్రీన్స్ నుండి పొలిటికల్ స్టేజ్ వరకు ఫ్యాన్స్ కి దేవుడిలా ఉన్న దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ లో చక్రం తిప్పబోతున్నారు. ఒక గేమ్ చేంజర్ గా మారబోతున్నారు. మదురైలో ఆయన స్పీచ్, ఆయన అనౌన్స్మెంట్ తమిళనాడుతో పాటు భారతదేశం అంతా పొలిటికల్ ఎర్త్క్వేక్ లా మారిపోయింది. మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా. ఈ రోజు మనం తమిళనాడు పాలిటిక్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. అలాగే రాయలసీమ, తమిళనాడు బోర్డర్ విలేజెస్ చాలా తమిళనాడులోనే ఉన్నాయి. వాళ్ళంతా తెలుగు వాళ్ళే. ఈ వీడియోను తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైనా చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి. దళపతి విజయ్ రాజకీయాల్లో విజయ్ ఎంట్రీ ఎందుకు సెన్సేషన్ అయింది? తమిళ్ పాలిటిక్స్ ఈక్వేషన్స్ ఎలా మారబోతున్నాయి? అండ్ ఇంపార్టెంట్లీ 2026 లో ఎవరిని గెలుపు వరిస్తుంది? ఈ ప్రశ్నలు అందరిలోనూ ఉంటాయి. దళపతి విజయ్ పేరు వినగానే యూత్ కి ఒక ఎనర్జీ. సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్. మాస్టర్, మెర్సల్, లియో లాంటి బ్లాక్ బస్టర్ ఆయనను ఒక పాన్ ఇండియా ఐకన్ గా మార్చాయి. బట్ విజయ్ కి ఒక బిగ్ డ్రీమ్ ఉంది. ఫ్యాన్స్ సపోర్ట్ ని పొలిటికల్ స్ట్రెంగ్త్ గా మార్చుకోవడం. ఎగ్జాక్ట్లీ ఇదే ఫార్ములాని గతంలో చూసాం. ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్ సినిమా నుండి పాలిటిక్స్ లో అడుగు వేసి చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఇక ఇప్పుడు అదే మార్గాన్ని ఫాలో చేస్తున్నాడు విజయ్. మదురై సిటీ ఆఫ్ టెంపుల్స్. భారతీయులందరికీ ఆ ప్రదేశం అంటే స్పిరిచువల్ ఫీలింగ్ వస్తుంది. కానీ రీసెంట్ గా అది ఒక పొలిటికల్ ప్లేస్ గా మారింది. అప్రాక్స్ 8 lakhs ఆఫ్ ఫ్యాన్స్, ఫ్లాగ్స్, స్లోగన్స్, ఒక సునామీ ఆఫ్ పీపుల్ అక్కడ వరదలా పోటెత్తారు. స్టేజ్ పైకి విజయ్ రాగానే అక్కడి అట్మాస్ఫియర్ ఒక సినిమా క్లైమాక్స్ లా మారిపోయింది. అడవిలో నక్కలు గుంపులుగా వస్తాయి, కానీ సింహం మాత్రం సింగిల్. ఆ అడవికి కింగ్ లయన్ మాత్రమే. ఈ డైలాగ్ చెప్పగానే జనాలు గర్జించారు, గొంతులు పోయేలాగా అరిచారు. ఫ్యాన్స్ టియర్స్, విజిల్స్, క్లాప్స్. ఆ మీటింగ్ ఒక ఫెస్టివల్ ఆఫ్ పాలిటిక్స్ గా మారింది. కానీ అదే సమయంలో తొక్కిసలాట, ప్రాణ నష్టం. ఇది ఆయనకు ఒక రిమైండర్. అభిమాన గర్జనను ఆర్గనైజ్డ్ క్యాడర్ గా మార్చకపోతే ప్రమాదం పెద్దదవుతుంది. నా ఫైట్ రూలింగ్ డిఎంకే తోనే అని డైరెక్ట్ గా అనౌన్స్ చేశారు. స్టాలిన్ మీద కరప్షన్, ఉమెన్ సేఫ్టీ ఇష్యూస్ పై బాణాలు వదిలారు. ఆర్ఎస్ఎస్ ముందు మనం తలవంచేది లేదంటూ బీజేపీతో అలయన్స్ అస్సలు ఉండదని తేల్చేశారు. క్యాస్ట్, రిలీజన్ ఇవన్నీ నాకు ముఖ్యం కాదు, ఒక్క ఐడెంటిటీనే ముఖ్యం. ఈ కొటేషన్ చెప్పి బీజేపీకి చురకలు వేశారు. నన్ను ఎంత విమర్శిస్తే అంత స్ట్రాంగ్ అవుతా, గుర్తు పెట్టుకోండి అంటూ ఎమోషనల్ అయ్యారు. డోర్ టు డోర్ తిరిగి ప్రజల సపోర్ట్ సంపాదిస్తాను. ఈ మాటల్లో ఆయన ఫియర్లెస్ క్వాలిటీ కనిపించింది. తమిళనాడు పాలిటిక్స్ అంటే డికేట్స్ గా ఒక 2 party సిస్టమ్. డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే. స్టాలిన్ స్ట్రాంగ్ గా ఉన్నా కొద్దిగా వ్యతిరేకత వస్తోంది. రజనీకాంత్ ఎంట్రీ కోసం ప్రజలు ఇయర్స్ గా వెయిట్ చేశారు, కానీ అది ఫెయిల్ అయింది. కమల్ హాసన్ కూడా ఎంఎన్ఎం స్టార్ట్ చేశారు, కానీ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. ఈ పొలిటికల్ వాక్యూమ్ లోకి విజయ్ ఎంట్రీ ఖచ్చితంగా ఒక గేమ్ చేంజర్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ థియేటర్ కి వచ్చి సెలబ్రేషన్ చేస్తారు, కానీ పోలింగ్ బూత్ కి అదే ఎనర్జీతో వస్తారా? దట్స్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎంజీఆర్, జయలలిత ప్రూవ్ చేశారు ఫ్యాన్స్ కెన్ బి టర్న్డ్ ఇంటూ ఓట్స్ అని. ఇప్పుడు విజయ్ కి కూడా అదే ఛాలెంజ్. యూత్ ఓట్స్, ఫస్ట్ టైం ఓటర్స్, ఉమెన్ అడ్మిరేషన్ ఇవన్నీ ఆయనకు ప్లస్. కానీ క్యాస్ట్ ఈక్వేషన్స్, గ్రౌండ్ క్యాడర్ బిల్డింగ్ విషయంలో మాత్రం మైనస్. సో ఫ్యాన్స్ టు ఓటర్స్ ట్రాన్స్ఫర్మేషన్ సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇదే విజయ్ పొలిటికల్ డెస్టినీని డిసైడ్ చేస్తుంది. పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ చూద్దాం. ఒంటరిగా వెళ్ళడం స్ట్రెంగ్త్ అవుతుందా లేక రిస్క్ అవుతుందా? విజయ్ అలయన్సెస్ లేకుండా పోటీ చేస్తున్నాడు. కొంచెం రిస్కీ అని చెప్పొచ్చు, బట్ ఎట్ ద సేమ్ టైం బోల్డ్ మూవ్ అని కూడా చెప్పొచ్చు. తెలుగు సెటిలర్స్ రియాక్షన్ కూడా చూద్దాం. తమిళనాడులో లాక్స్ ఆఫ్ తెలుగు సెటిలర్స్ ఉన్నారు. విజయ్ కొన్ని మాటలతో వారు అంత సంతోషంగా లేరు. ఆ మాట ఏంటంటే తమిళులకే నా ప్రాధాన్యత అని. దీంతో కొంచెం వెనక్కి తగ్గారు. అది ఓట్స్ మీద ప్రభావం చూపుతుందా లేదా అనేది చూడాలి. డిఎంకే చాలా స్ట్రాంగ్, కానీ యూత్ ఓట్ బ్యాంక్ విజయ్ వైపు షిఫ్ట్ అవుతే
డిఎంకేకి జెన్యున్ గా ట్రీట్ అవుతుంది. 2026లో ఎలక్షన్స్ ఎలా అన్ఫోల్డ్ అవుతాయి? ఆప్షన్ 1 డైరెక్ట్ ఫైట్ డిఎంకే వర్సెస్ టీవీకే. ఆప్షన్ 2 ట్రెడిషనల్ పార్టీస్ లైక్ ఏఐడిఎంకే, బీజేపీ కూడా రోల్ ప్లే చేస్తాయా? కానీ ఒక విషయం షూర్, విజయ్ ఇప్పుడు ఒక పొలిటికల్ ఫోర్స్ గా ఎదిగాడు, అది పక్కకి పెట్టలేం. సినిమా స్క్రీన్ పై మాస్ హీరో ఇప్పుడు రియల్ పాలిటిక్స్ లో ఛాలెంజర్. ఫ్యాన్స్ గర్జన ఓట్స్ గా మారుతుందా? మదురైలో మొదలైన ఈ వేవ్ చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ వరకు చేరుతుందా? లేదా పాలిటిక్స్ అనే జంగిల్లో ఈ లయన్ కు మరిన్ని సమస్యలు ఎదురవుతాయా? సమయమే చెబుతుంది. కానీ హిస్టరీలో ఒక లయన్ మాత్రం యాడ్ అయింది. 2026 తమిళనాడు ఎలక్షన్స్. దళపతి విజయ్ ఫ్యాక్టర్. ఇది విజయ్ జర్నీ. ఇది తమిళ్ పాలిటిక్స్ కొత్త బిగినింగ్. అదే మదురైలో స్వయంగా తానే పోటీ చేస్తానని ప్రకటించడం ఫైనల్ పంచ్. దీన్ని బట్టి తమిళనాడు పాలిటిక్స్ లో హీట్ వేవ్స్ మొదలైపోయాయని అర్థమవుతుంది. చూద్దాం ఎంతవరకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, మీ అంకిత, రవి రిపోర్ట్స్.